సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మనం చేసే పనిలో శ్రద్ధ, కాస్త సేవాభావం, ఆత్మీయత కనపరచగలిగితే మనం ఏ పని చేసినా అందరూ హర్షిస్తారు. కొందరి మాట తీరు, ఆప్యాయత మనల్ని ఆకర్షిస్తుంది. మా కాలనీలో ఈ మధ్య కొత్తగా ప్రారంభించిన స్వగృహ పిండి వంటల దుకాణం ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది. ఇంట్లో వండే ఓపిక, తీరిక లేక ఆ దుకాణంలో పిండి వంటల్ని కొనుక్కొచ్చానండి. ఇంటిల్లిపాదికి తెగ నచ్చేసాయంటే నమ్మండి. ఇక అది మా వాడుక దుకాణం అయిపోయింది. అక్కడ తినుబండారాలు చాలా రుచిగా, తాజాగా ఉంటాయి. అడుగడుగునా పరిశుభ్రత ఉట్టిపడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ దుకాణంలోని పనిచేసే వాళ్ళంతా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. మన యోగక్షేమాలు అడుగుతారు. మన పిల్లలకి ఇష్టమైనవేవో గుర్తు పెట్టుకుని మరీ మనకి గుర్తు చేస్తారు. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సఖలు, ఈనాటి మన సౌందర్య లహరి హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 12 లో ఉన్న యూనిక్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ కి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ జయా గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో జయా గారు. హాయ్. సో ఈ రోజు మా సఖలకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? హెయిర్ స్టైల్స్ చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే షార్ట్ హెయిర్ వాళ్ళకి ఈజీ మెయింటెనెన్స్. సో ఈజీ మెయింటెనెన్స్ అంటే ఒక పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు శారీస్ పైన కొంచెం స్పెషల్ లుక్ కనిపించడానికి ఒక ఫ్రెంచ్ నాట్ చూపిస్తున్నాను. మరి ఈ రోజు ఫ్రెంచ్ నాట్ చూపించబోతున్నారు. ఇది స్టైలిష్ గా ఉండబోతుందా? స్టైల్గానే ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. కొంచెం పార్టీస్కి అలా ఇలా శారీ మీదకి చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఓకే, సో షార్ట్ హెయిర్ వాళ్ళకి ఈజీ మెయింటెనెన్స్. ఈజీ. ఓకే, స్టార్ట్ చేద్దామా? డెఫినెట్గా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు హెయిర్ చూడండి ఇలా ఉంది. తనకి షార్ట్ ఉంది, ప్లస్ కొంచెం థిన్ హెయిర్. యాక్చువల్గా చాలా తక్కువ హెయిర్ ఉంది, బట్ కొంచెం కర్లీ కనిపిస్తుంది. దీన్ని మనము ఈ ఫ్రెంచ్ నాట్ వేసినప్పుడు ఏమవుతుందంటే థిక్గా అండ్ పెద్ద బన్ న్యాచురల్ హెయిర్తోనే చేయొచ్చు దాన్ని. సో మనం ఆర్టిఫిషియల్గా ఏమీ పెట్టే అవసరం ఉండదు. దీన్నే మనం కొంచెం బ్రాడ్గా చేసి కొంచెం థిక్నెస్ చూపిస్తాము. ఓకే, షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి పెద్ద బన్ లాగా చేసి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చాలా థిన్ ఉంది కాబట్టి ఇప్పుడు స్టైల్ ఏంటంటే కొంచెం పఫ్ రావడం అండ్ వాల్యూమ్ ఎక్కువ కనిపించడం అండ్ హైట్ బన్ లాగా వస్తుంది. దీన్ని మనం ఫస్ట్ బ్యాక్ కోమింగ్ చేసుకోవాలి. ఓకే, సో మనం థర్డ్ పార్టిషన్ ని జస్ట్ టై చేసేసాము ఒక నాట్ పెట్టి, అండ్ సో దీన్ని బ్యాక్ కోమింగ్ చేసుకోవాలి. జయ గారు ఇప్పుడు హెయిర్ స్టైల్ చేస్తున్నారు కదా, అది ట్రెడిషనల్ లుక్ వాళ్ళకి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ వాళ్ళకి శారీస్ మీదకి అండ్ మ్యారేజ్లలో చాలా బాగుంటుంది. సో ట్రెడిషనల్ గా ఏమైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ ఏమైనా పార్టీ వేర్ కూడా చాలా బాగుంది. చాలా మంది ఫీల్ అవుతుంటారు హెయిర్ చాలా థిన్గా ఉంటుంది, వాళ్ళకేమో చాలా థిక్గా చూపించుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ చాలా హెయిర్ స్టైల్స్ ఉన్నాయి కానీ వాల్యూమ్ ఎక్కువ కనిపించేలాగా చేయడం అనేది, ఈ థిన్ హెయిర్ ని మనం కొంచెం వాల్యూమ్ చూపించడం వల్ల చాలా బాగుంటుంది. చాలా మంది సక్లు స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ తో ఎక్కువ సఫర్ అవుతుంటారు. సో దాని గురించి ఏమైనా హోమ్ రెమెడీ చెప్తారా? డెఫినెట్గా. యాక్చువల్లీ హెయిర్ ఫాల్ అంటే చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన వస్తూ ఉంటాయి. కాకపోతే మనకి ఒక 100లో ఒక 50% హెయిర్ ఫాల్ ఉందనుకోండి,
అంటే ఎక్కువగా ఊడకుండా నార్మల్గా ఊడే వాళ్ళకైతే మనం ఇంట్లో ఏవైనా చేసుకోగలుగుతాం. కాకపోతే చాలా హెయిర్ ఫాల్ అయింది అనుకోండి, మనం ఇంట్లో చేయడం కంటే సలూన్స్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్. ఓకే. సో కొంచెం ఊడే వాళ్ళకి వచ్చేసి ఇంట్లో చేసుకోవచ్చు. జనరల్గా అంటే ఇప్పుడు మెంతులు ఉంటాయి చూడండి, మెంతులు నానబెట్టేసి దాన్ని చక్కగా మార్నింగ్ అవ్వగా నైట్ నానబెట్టేసి మార్నింగ్ దాన్ని పేస్ట్ చేసుకోవాలి. దాన్ని పేస్ట్ చేసేసి దాంట్లో మనం కర్డ్, చాలామంది ఎగ్ వైట్ వేసుకోకపోవచ్చు, వేసుకునే వాళ్ళు ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ వైట్ మిక్స్ చేసేసి దాని రూట్స్కి చాలా ఇంపార్టెన్స్, రూట్స్కి అప్లై చేయాలి మనం. రూట్స్కి అప్లై చేసేసి ఒక మిగిలినది హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. దాన్ని ఒక 1 hour ఉంచేసి ప్లెయిన్ వాటర్ వాష్ చేయాలి వితౌట్ షాంపూ. ఇంకా మనం దానికి షాంపూస్ అలాంటివి ఏం పెట్టుకోకూడదు. సో జనరల్గా వాష్ చేసుకోవచ్చు. వాష్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసి 1 day వదిలేసేయాలి మనం. తర్వాత నెక్స్ట్ డే మనం దాన్ని షాంపూ తోటి వాష్ చేసుకోవాలి. అలా వీక్లీ వన్స్ చేసుకోవడం వల్ల చాలా వరకు మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్. చాలా మంచి టిప్ చెప్పారండి. ఇప్పుడు మనం హెయిర్లో ఒక చిన్న బన్ పెట్టాం చూడండి. సో దీన్ని మనం న్యాచురల్ హెయిర్ తోటి కవర్ చేసేస్తున్నాం ఇలా. ఓకే. సో మామూలుగా ఒక బన్ పెట్టి దాని మీద హెయిర్ని కవర్ చేస్తున్నాం. ఓకే. సో కంప్లీట్ అయిపోయిందండి? లేదండి, ఇంకా చేయాలి. దీన్ని కొంచెం డెకరేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ డెకరేషన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఓకే అండి. సో ఇప్పుడు